హాయ్ అండి. ఎలా ఉన్నారు అంతా? నేనైతే బాగున్నాను. చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో మన ఛానల్లో వస్తుంది, చూసేయండి. ఈరోజు వీడియో ఏంటనేది మీ థంబ్నెయిల్ చూసేసరికి అర్థమైపోయి ఉంటుంది. నేను త్రినాథ స్వామి పూజ చేశాను. అది ఎలా చేశానో చూపిస్తాను, చూసేయండి. ఈ పూజ కార్తీక మాసంలో ఆదివారం చేసుకోవచ్చు. ఈ పూజ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. కార్తీక మాసంలో వచ్చే ఆదివారము ఒకే రోజు 3 మేళాలుగా సమర్పించుకుంటారు. లేదా కార్తీక మాసంలో వచ్చే 3 ఆదివారాలు ఆదివారం ఒక్కొక్క మేళాగా చేసుకుంటారు. ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు చేసుకుంటారు ఈ పూజని. ఆదివారం సాయంత్రం ఈ పూజ చేసుకుంటారు. ఈ పూజకి ఎక్కువగా ఖర్చు ఏమి ఉండదండి. పూజ కోసం త్రిమూర్తుల వారి ఫోటో, మరికొమ్మలు, పెసరపప్పు, బెల్లం, చెంబులు, దీపాలు, ఒత్తులు ఉంటే సరిపోతుంది. నేనైతే ఆదివారము ఒకే రోజు 3 మేళాలని ఒకేసారి సమర్పించుకుంటున్నాను. నా దగ్గర అయితే పీట లేదండి. అందుకనే ఒక అట్ట ముక్కను పెట్టేసుకొని వాటిపైనే స్వామి ఫోటోని పెట్టుకున్నాను. మనము పూజ ఎలా చేసాము అనేది కాదు, ఎంత శ్రద్ధతో చేసామనేదే కావాలి. ముందుగా దేవుడి ఫోటోలకి బొట్లు పెట్టి 9 దీపాలని పేర్చుకున్నాను. అలానే చెంబులతో నీరు పెట్టుకున్నాను. మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించుకుంటాం. వాటి కోసం వినాయకుడిని తయారు చేసుకున్నాను. తర్వాత ప్రసాదాలు, పసుపు, కుంకుమ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకుంటున్నాను. పువ్వులు ఇక్కడ దొరకడం చాలా కష్టమండి. నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది. మేముంటున్న ఏరియా దగ్గర పువ్వులు దొరకడం ఎంత కష్టమో. మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. నేను ఎవరినైనా పెళ్లి చేసుకోండి, కానీ ఈ డిఫెన్స్ వాళ్ళని మాత్రం పెళ్లి చేసుకోకండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మనతో ఉంటారో, ఎప్పుడు ఆఫీస్కి వెళ్తారో కూడా తెలియదు. నాకు పెళ్ళై 6 నెలలే అయినా నేను చాలా బాగా అర్థం చేసుకున్నాను. వాటి కోసం మాత్రం మేము ఎక్కడికి వెళ్ళము, ఇంట్లోనే ఉంటాము, మాకు సరదాలు ఏమీ వద్దు అనుకున్న వాళ్ళే డిఫెన్స్ వాళ్ళని పెళ్లి చేసుకోండి. ఎందుకు ఇలా అంటున్నానంటే, మా వారు నేను కలిసి ఈ పూజ చేసుకోవాల్సింది సడన్గా డ్యూటీ పడింది ఆదివారం రోజు కనుక ఒక్కదాన్నే చేసుకుంటున్నాను. మరి తప్పదు కదా. ఎప్పుడులాగానే సాయంత్రం దీపం పెట్టేసి పూజని మొదలుపెట్టాను. ఇక్కడ మర్రి కొమ్మలు దొరకవు కనుక తమలపాకుని కొనుక్కొని అవి చెంబుల్లో పెట్టేసుకున్నాను. ఆ తమలపాకులు కూడా 40 రూపాయలకి 4 ఆకులండి. విలేజ్లో అయితే నేను చాలా చక్కగా చేసుకునేదానండి. మట్టి తెచ్చుకొని ఆ మట్టితో ప్రమిదలు అప్పటికప్పుడే తయారు చేసి మర్రి కొమ్మలతో చాలా మంచిగా చేసుకునేదాన్ని. ఇక్కడ మాత్రం అవేమీ దొరకడం లేదు. నా దగ్గర చాలా దేవుడి బుక్లు ఉంటాయండి. నేను చెయ్యని పూజ అంటూ లేదు. అన్ని బుక్స్ కూడా నా దగ్గర ఉంటాయి. మీకు ఏవైనా బుక్ కావాలనుకుంటే నాకు కామెంట్లో తెలియజేయండి. నేను ఆ బుక్స్ని వీడియో ద్వారా మీకు పంపిస్తాను. ఇంకా 9 దీపాలని కూడా వెలిగించుకొని ముందుగా వినాయకుడిని నేను పూజ చేసుకున్నానండి. నేను ఏ పూజ చేసినా సరే అండి, అది ఎలాంటి పూజ అయినా సరే వినాయకుడిని పూజ చేయకుండా ఏ పూజ కూడా మొదలు పెట్టనండి. ఆ పూజకి వినాయకుని పూజ అవసరం ఉన్నా లేకపోయినా సరే నేను ఫస్ట్ వినాయకుడినే పూజించుకుంటాను. తరువాతనే ఆ పూజ తాలూకుది కథ చదువుకుంటాను. వినాయకుని పూజ అయినాక త్రినాథ స్వామి పూజ చేసుకున్నాను, కథ చెప్పుకున్నాను. తరువాత స్వాముల వారికి హారతి ఇచ్చి నేను కళ్ళకు తీసుకొని ప్రదక్షిణలు అయితే చేసుకున్నాను. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి స్వామి అని వేడుకున్నాను. ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో